ముంగిస ఎదురుపడితే అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోందన్న విషయం తెలుసా? ఈ రెండింటిలో ఏది గెలిచినా వీటి కొట్లాట గురించి మాత్రం అందరికీ ఆసక్తి ఉంటుంది. అసలు ఈ రెండింటికి గొడవ ఎందుకు జరుగుతుంది? ఇవి ఒకదానికొకటి ఎందుకు నచ్చవు? వీటి మధ్య ఈ శత్రుత్వం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ముంగిస పిల్లలను పాములు తింటాయని, అందుకే వాటి మధ్య శత్రుత్వం అని చెబుతారు. పాములు ముంగిస పిల్లలను చంపేస్తాయని ముంగిసలు భయపడతాయి. అందుకే పామును చూడగానే ఆడ ముంగిస దాడి చేస్తుంది. అయితే పరిమాణం పెద్దగా ఉండే ముంగిసల వంటి వాటిని కొండ చిలువలు మాత్రమే మింగగలవని నిపుణులు చెబుతున్నారు. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనే వెబ్సైట్ లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రకృతే ముంగిస, పాము రెండింటిని శత్రువులుగా సృష్టించింది. ఇది వాటి సహజ ప్రవృత్తి. పాములు ముంగిసలకు ఆహారం. అందువల్ల పాములు కనిపిస్తే ముంగిస ఆహారంలో పాములు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాములు ముంగిసలకు ఆహారం. అందువల్ల పాములు కనిపిస్తే వాటిని చంపి తినేందుకు ముంగిసలు ప్రయత్నిస్తాయి. అలాగే పాములు కూడా చిన్న చిన్న ముంగిసలను చంపి తింటాయి. ప్రధానంగా నాగుపాములు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. పాములు కనిపిస్తే ఇవి తమ పిల్లలను తింటాయేమోనని ముంగిసలు కూడా దాడి చేస్తాయి. ఇలా వీటి మధ్య కొట్లాట జరుగుతుంది. నగరాలు లేదా గ్రామాలలో మనకు ఈజీగా కనిపించే ముంగిసలు అతిపెద్ద పాములను కూడా ఓడించగలవు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్-కోబ్రా కూడా ఈ ముంగిసలకు బలైపోతుంది. ముంగిసలకు పాము తల అంటే ఇష్టం. ముంగిస ఎంత శక్తితో దాడి చేస్తుందంటే ఆ దెబ్బకు పాము తల ఛిద్రమవుతుంది. ముంగిస చాలా చురుకైన జీవి కావడంతో దాడి చేయడానికి ధైర్యం చేస్తుంది. ముంగిస దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక్క దెబ్బకే పాము చనిపోతుంది. కొంతమంది ముంగిసలను పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. కొన్ని రకాల ముంగిసలు అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాముల నుంచి తమను తాము రక్షించుకోగలవు. పాము విషయంలో సాధారణంగా వేగంగా ప్రభావం చూపే ఆల్ఫా న్యూరోటాక్సిన్ ఉంటుంది. విషం శరీరంలోకి వెళ్ళాక నాడీ వ్యవస్థ నుంచి వచ్చే సందేశాలను ఆల్ఫా న్యూరోటాక్సిన్ బ్లాక్ చేస్తుంది. ఇది పక్షవాతానికి, చివరికి మరణానికి దారితీస్తుంది. కానీ ముంగిస శరీరానికి పాము విషంతో పోరాడే అద్భుత సామర్థ్యం ఉంది. పాముల కంటే ముంగిసలు చాలా వేగంగా ఉంటాయి. అవి పాము తల వెనుక భాగంలో ప్రాణాంతకమైన దాడి చేస్తూ ఉంటాయి. ఇది పాము మరణానికి దారితీస్తుంది. కానీ చాలా సందర్భాలలో పాము దాడి కారణంగా ముంగిస కూడా చనిపోతుంది. ముంగిస పాముకి మధ్య జరిగే పోరులో 75 నుంచి 80 సార్లు ముంగిసనే గెలుస్తోందని పలువురు నిపుణులు అంటున్నారు. జన్యుపరంగా ముంగిసలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో బలమైనది. సాధారణంగా పాము విషం నరాలతో పాటు కండరాలలో చేరి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అయితే ముంగిసలో ఒక మోతాదు వరకు ఇమ్యూన్ చేసుకునే శక్తి స్వతహాగా ఉంటుంది. ఆ పోరాటంలో గ్లైకోప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడంతో ముంగిస ప్రాణాలతో బయటపడుతుంది.